రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరగనటువంటి ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఎన్నికలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసేటటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు, వీళ్ళని బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓస్ అంటారు. ఈ బిఎల్ఓస్ వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళు ఒక పర్టికులర్ బూత్ 1000 మంది 1500 మంది ఉన్నటువంటి బూత్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఓటర్ ఉన్నారా లేదా, బ్రతికిన వాళ్ళు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, లేకపోతే ఊరు వదిలి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, లేకపోతే 2 చోట్ల పేర్లు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఈ జాబితా వీళ్ళలో బంగ్లాదేశీలు ఉన్నారా, లేకపోతే రోహింగ్యాలు ఉన్నారా, లేకపోతే ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా అన్నది చూసి వెరిఫై చేసి నివేదికను ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఓటర్ల జాబితా తయారవుతుంది. వీళ్ళని బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటారు. పశ్చిమ బెంగాల్లో 28 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమైన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు ఇద్దరు కాదు, 28 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏమిటి? పశ్చిమ బెంగాల్లో సర్ ప్రాసెస్ ప్రారంభమైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల జాబితా యొక్క థరో రివిజన్ జరుగుతోంది. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారపత్రాలు, ఆధార్ కార్డుతో పాటు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్కి ప్రూఫ్ కానీ, వాళ్ళు పలానా కుటుంబానికి చెందిన వాళ్ళని చెప్పేవి కానీ, ఇవన్నీ కూడాను సేకరించి ఓటర్లలో నిజమైన ఓటర్లు ఎంతమంది, దొంగ ఓట్లు ఎంతమంది, బెంగాల్లో లేకుండా బీహార్లో, మధ్యప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వాళ్ళు, అక్కడ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇవన్నీ చూసేటటువంటి పని జరుగుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నవంబర్ 4న ప్రారంభమైంది, డిసెంబర్ 4 దాకా జరుగుతుంది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత, దొంగ ఓట్లను తొలగించిన తరువాత వాటిని ఉపయోగించుకుని బుజ్జగింపు రాజకీయాలు చేసి పబ్బం గడుపుకునేటటువంటి పార్టీలకు శరాఘాతమై కూర్చుంది. అందుకనే సర్ అనేది మమతా బెనర్జీకి ఇప్పుడు పాపము చాలా ఇబ్బంది కలిగిస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఆపేందుకు ఆమె అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. కోర్టులకు వెళుతోంది, డిమాండ్లు చేస్తోంది, ప్రభుత్వాన్ని కోరుతోంది, ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తోంది. వీటన్నిటితో పాటు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో, ఈ బిఎల్ఓస్ని బెదిరిస్తోంది. ఏమని బెదిరిస్తోంది? మీరు తరువాత ఉండాల్సింది మా రాజ్యంలోనే, కాబట్టి మీ సంగతి మేము చూసుకుంటామని వాళ్ళని బెదిరిస్తోంది. రెండవది, తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి కార్యకర్తలు ఈ బిఎల్ఓలకి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం తయారు చేసినటువంటి యాప్ ఏదైతే ఉందో, ఆ యాప్లో నమోదు చేసే ముందు వాళ్ళకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని షేర్ చేయమని చెప్పి అడుగుతున్నారు. నువ్వు ఓటీపీని షేర్ చేసినట్లయితే మాకు కావలసిన పేర్లను మేము నమోదు చేసుకుంటామని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఈ రకంగా చేసిన పని జరగదు. ఎందుకంటే ఈ రకంగా పేర్లను నమోదు చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆధారాలు చూపేందుకు ఫామ్ 7, ఫామ్ 6, ఫామ్ 8 ఈ 3 ఫామ్స్లో వివరాలని నింపాల్సి ఉంటుంది. ఆ వివరాలను నింపే పనిని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చేయలేరు. బిఎల్ఓల దగ్గర లేవు. ఎందుకంటే అవి ఫేక్ ఓట్స్, దొంగ ఓట్స్, బంగ్లాదేశీలు, లేకపోతే చనిపోయిన వాళ్ళు, లేని ఓటర్లు, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇది చేయడానికి పాపము ఈ బిఎల్ఓల మీద వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక 28 మంది ఆత్మహత్య చేసుకున్నారు. బహుశా ఇంతకన్నా భయంకరమైనటువంటి బెంగాల్లో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు గనక మమతా దీదీకి లొంగినట్లయితే వాళ్ళు పట్టుబడతారు, ఎన్నికల సంఘం వాళ్ళ మీద వేటు వేస్తుంది, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. పర్యవసానంగా వాళ్ళకి ముందు నుయ్యి వెనక గొయ్యి. కాబట్టి కొందరు దిక్కులేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మమతా బెనర్జీకి ఈ సర్ ఒకటే పెద్ద సర్దర్ది, అంటే తలనొప్పి కాదు. దాంతోపాటు కొత్తగా మన ఆధార్ కార్డులను జారీ చేసేటటువంటి సంస్థ ఏదైతే ఉందో, యూనిక్ ఐడెంటిఫికేషన్ UIDAI అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఆ
యుఐడిఏఐకి సంబంధించినటువంటి అధికారులతో బెంగాల్లో ఉన్నటువంటి దాని సిఇఓ సమావేశమయ్యి ఈ ఆధార్ కార్డులలో ఉన్నటువంటి వాళ్ళలో 34 లక్షల మంది చచ్చిపోయారని చెప్పారు. చనిపోయారు, కానీ వాళ్ళ ఆధార్లు చలామణి అవుతున్నాయి. యుఐడిఏఐ అంటే ఆధార్ జారీ చేసేటటువంటి సంస్థ ఈ 34 లక్షల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసేసింది. నిజానికి ఎవరైనా చనిపోగానే ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేయాలి, వ్యవహారం అంతా ముగిసిన తర్వాత డీయాక్టివేట్ చేయాలి. డీయాక్టివేట్ చేయకుండా వాటిని కొనసాగించడం ద్వారా ఆ పేర్లతో ఓట్లుండి దొంగ ఓట్లు వేసేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి 34 లక్షల చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేశారు. ఈ డీయాక్టివేషన్ని కూడా మమతా బెనర్జీ పాపము చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. అయితే మమతా బెనర్జీని ఏ రకంగా దిగ్బంధనం చేస్తున్నారు? థర్డ్ స్టెప్ చూడండి. థర్డ్ స్టెప్ ఏంటంటే, ఈసారి ఓటర్ల జాబితాలో పేర్లు నమోదైనట్టయితే ఇంతకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎప్పుడు జరిగింది? 2002లో జరిగింది. 2002లో బెంగాల్లో జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరువాత వచ్చినటువంటి 2003లో వచ్చినటువంటి ఓటర్ల జాబితాను తీసుకుని ఆ ఓటర్ల జాబితాతోటి ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్లని టాలీ చేస్తున్నారు. టాలీ చేయటం అంటే ఫలానా అప్పుడు రంజన్ పాల్ అనేటటువంటి వ్యక్తి కుటుంబం ఉందనుకోండి, ఆ రంజన్ పాల్కి ఎంతమంది కుమారులు ఉన్నారు, ఆ కుమారులకు ఎంతమంది కుమారులు ఉన్నారు, ఇలా వాళ్ళ ఫ్యామిలీ ట్రీని ట్రేస్ చేస్తున్నారు. కాబట్టి కొత్తగా ఒక ఓటర్ ఎక్కడి నుంచో, బంగ్లాదేశ్ నుంచో ఇంకో చోటు నుంచో వచ్చి నమోదైనట్టయితే అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, అతని సిటిజన్షిప్ ఏంటి, అతని ఆధార పత్రాలు ఏమున్నాయి, అతని దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ అడగటం జరుగుతోంది. పర్యవసానంగా ఇష్టారాజ్యంగా ఓటర్ల పేర్లను నమోదు చేయటం అసాధ్యమైంది. 2002 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరువాతి జాబితాలో ఉన్నటువంటి ఫ్యామిలీ ట్రీస్ని ట్రేస్ చేయటం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 4వ మమతా బెనర్జీకి పెద్దగా ఎత్తుగడ లేకుండా జరగడానికి ఇంకొక కారణం ఉంది. పశ్చిమ బెంగాల్లో జనాభా పెరుగుదల రేటుకి ఓటర్ల పెరుగుదల రేటుకి మధ్య చాలా తేడా ఉంది. 47.8% ఎక్కువగా ఓటర్ల పెరుగుదల ఉంది. జనాభా కన్నా ఓటర్ల పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంది. 48.8% మోర్ దాన్ ద పాపులేషన్ గ్రోత్. మిగతా చోట్ల 10%, 15% ఉంటే నెమ్మదిగా దాన్ని ఏదో రకంగా అడ్జస్ట్ చేయడానికి వీలవుతుంది. కానీ 47.8% గ్రోత్ ఓటర్లది పెరగడం అంటే జనాభా పెరుగుదల రేటు కన్నా ఓటర్ల పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది అంటే గడబిడ ఉంది అన్నది సుస్పష్టం. దాన్ని కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం చాలా గట్టిగా పరిశీలిస్తోంది. పర్యవసానంగా ఈ దొంగ ఓట్లన్నీ కూడా, నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు, బంగ్లాదేశీలు వీళ్ళందరూ పట్టుబడుతున్నారు. ఎవరైనా బంగ్లాదేశీ పట్టుబడితే వాళ్ళ మీద ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారము 5 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నారు. కాబట్టి బంగ్లాదేశీ చొరబాటుదారుల్లో ఇప్పుడు ఒక ప్యానిక్ మొదలైంది. వాళ్ళందరూ కూడా సరిహద్దు దాటి తమ దేశానికి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నారు, లేకపోతే సుందర్బన్స్ వంటి ప్రాంతంలో తలదాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు మన బీఎస్ఎఫ్ కూడా వాళ్ళని లోపలికి తోసేస్తోంది. బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను పెద్దగా అడ్డు చెప్పడం లేదు, రావద్దు అని చెప్పంటలేదు, వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారు. దాంతో ఈ దొంగ ఓటర్లు తగ్గుతున్నారు, నకిలీ ఓటర్లు తగ్గుతున్నారు. ఇవన్నీ మమతా బెనర్జీకి మైనస్ పాయింట్స్. ఆమెను దిగ్బంధనం చేస్తున్నట్టుగా ఒకటి బిఎల్ఓస్ కూడాను ఇష్టారాజ్యం చేయడానికి వీలు లేకుండా భారతీయ జనతా పార్టీ ప్రతి పోలింగ్ బూత్లో తన తరఫున బూత్ లెవెల్ ఏజెంట్ని నియామకం చేసింది. ఈ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఏ ఇంటింటి సర్వే నిర్వహించి అతను ఆల్టర్నేటివ్గా తప్పులు ఎక్కడన్నా జరిగినా, పొరపాట్లు జరిగినా పట్టుకుంటున్నాడు. దీంతో ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడాను, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడాను మోసాలకు కానీ, డబుల్ డీలింగ్ చేయడానికి కానీ వీల్లేనటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద మమతా బెనర్జీని అన్ని రకాలుగా కూడా దిగ్బంధనం చేయడం జరుగుతోంది. దీంతోపాటు ఈవీఎంకి సంబంధించి కూడా కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఈవీఎం వాడకానికి సంబంధించిన రిహార్సల్స్ అన్ని పార్టీలను కూర్చోబెట్టి చేయించడం, అంటే మరి తరువాత ఆరోపణలు వేయటానికి వీలు లేకుండా అన్నీ చేయటం జరుగుతుంది. దాంతో మమతా బెనర్జీ కార్నర్ అవుతోంది.
మమతా బెనర్జీకి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి. అందుకే ఆమె ఈ సర్ ప్రాసెస్ని ఆపు చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తోంది. కానీ ఆల్రెడీ 4th నవంబర్నే ప్రారంభమైపోయింది కాబట్టి ఇది లాజికల్ కంక్లూజన్కి వెళ్ళాలి. కొంచెం ఆలస్యమైన 1 రోజు 2 రోజులు ఆలస్యం చేయగలరు, కానీ పెద్ద ఎత్తున మోసాలు చేయడానికి వీలుండదు. కాబట్టి రానున్న రోజుల్లో బెంగాల్లో కూడాను మమతా బెనర్జీ బంగ్లాదేశీ ఓటర్లు కానీ రోహింగ్యా ఓటర్ల సాయంతోటో చనిపోయిన ఓటర్ల పేర్లను ఉపయోగించుకునో ఎన్నికల్లో గెలిచేటటువంటి అవకాశం లేదు. అందుకని ఆమె ఒక దిగ్బంధనంలో ఉన్న పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ మొత్తము ప్రాసెస్ గనక పూర్తయి ఓటర్ల జాబితా వచ్చినట్లయితే మమతా బెనర్జీకి ఆట కట్టించడానికి వీలు పడుతుందని చాలామంది భావిస్తున్నారు, రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇది జరిగినట్లయితే మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఇష్టారాజ్యం ఏదైతుందో అది అంతమవుతుంది. ఒకవేళ ఎన్నికల్లో ఆమె కనుక ఓడిపోయినట్టయితే ఆమె పార్టీ కానీ ఆమె రాజకీయ జీవితం కానీ దాదాపుగా ముగిసినట్టు అవుతుంది. ఎందుకంటే 1980s 90s 2000లో ఉన్నటువంటి మమతా బెనర్జీ కాదు ఇప్పుడు ఆమె కూడాను సూర్యాస్తమయం దిశగా పర్యటిస్తున్నటువంటి రాజకీయ నాయకురాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.